ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందా? రుణమాఫీకి సిద్ధమవుతున్న రేవంత్ ప్రతిపక్షాలకి చేతలతోనే సమాధానం చెప్పబోతున్నారా? ఇంతకీ రుణమాఫీ చేసేంత ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఉందా లేదా? ఒకేసారి చేస్తారా లేదంటే విడతల వారీగానా? అధికారంలోకి రావడమే టార్గెట్ గా పార్టీల అధినేతలు అనేక హామీలిస్తారు. అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నానా అవస్థలు పడతారు. కొందరైతే హామీలను గాలి కుదిలేస్తారు. ఇప్పుడు విషయం ఏమిటంటే, అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీస్ ప్రకటించారు. అందులో రైతు రుణమాఫీ చాలా ప్రధానమైనది. 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. అనేక అంశాలకు తోడు 6 గ్యారంటీస్ ప్రకటించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత 4 హామీలను అమలు చేశారు. కానీ ముఖ్యమైన రుణమాఫీ హామీని ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేశారు. తానిచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేయాలని భావిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు 40,000 కోట్ల రూపాయల రుణాలను ఏకకాలంలో రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు ఎన్నికల ప్రహసనంలో బిజీగా గడిపిన సీఎం ఇప్పుడు రైతు రుణమాఫీ అనే బిగ్ టాస్క్ పై ఫోకస్ పెట్టారు. చెప్పిన ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు అంత డబ్బు సర్కారు వద్ద ఉందా? ఇప్పుడు చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే. రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 15లోగా 100% రైతు రుణమాఫీని చేయాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 15లోగా 2 లక్షల్లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకిచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని చూస్తోంది ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రుణమాఫీ చేసి తీరుతామని దేవుళ్లపై ప్రమాణాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ పూర్తిగా పరిపాలనపై ఫోకస్ పెట్టారు. ముందుగా రైతు రుణమాఫీ ప్రభుత్వం ముందున్న అవకాశాలను వెతుకుతున్నారు. గతంలో రుణమాఫీపై అవలంబించిన విధానాలపై అధ్యయనం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే రుణాలను మాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడలేదు. రెగ్యులర్ రుణాలను రెన్యువల్ చేసిన రైతులకు ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత 1,00,000 రూపాయల రుణమాఫీని కేసీఆర్ ప్రభుత్వం మొదటి టర్మ్లో అమలు చేసింది. 1,00,000 రూపాయల రుణాలను 4 భాగాలుగా విభజించి ప్రతి ఏటా 25,000 రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మొదటి టర్మ్లో తెలంగాణలో 35.31 లక్షల మంది రైతులకు 16,144 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. ఇక రెండో టర్మ్లో కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయల హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రెండో టర్మ్లో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. ఇంకా 19,440 కోట్ల రూపాయలు పెండింగ్లోనే ఉండిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు 40,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించాల్సి ఉంటుంది. ఇంత భారీ ఎత్తున రుణం మాఫీ చేయాలంటే అనేక చిక్కులు, మరెన్నో సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఈఎంఐ పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాలని ఆలోచన చేస్తున్నారు.
అయితే కార్పొరేషన్ ద్వారా రుణాలను మాఫీ చేయాలంటే సదరు సంస్థకు ఆదాయ మార్గం చూపించాల్సి ఉంటుంది. ఆదాయం ఉన్న సంస్థలకే రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. ఉదాహరణకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు బ్యాంకులు 60,000 కోట్ల రుణాలు ఇచ్చాయంటే సదరు ప్రాజెక్టు నుంచి ప్రభుత్వ ఆదాయం చూపగలిగింది. పంటలకు నీరు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వంటి అంశాలను ప్రస్తావించింది. ఇప్పుడు రుణాల కోసం ఏర్పాటు చేసే కార్పొరేషన్ నుంచి ఎలాంటి ఆదాయం వస్తుందని చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటికీ తోడు భారీ మొత్తంలో రుణాలు మాఫీ చేయాలంటే రిజర్వ్ బ్యాంకుతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి రుణమాఫీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.